పిఠాపురంలో ముఖ్యమైన రైళ్లు ఆపాలని పవన్ కళ్యాణ్ కేంద్రాన్ని కోరడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై పిఠాపురం స్టేషన్ దశ దిశ మారిపోతుందని వ్యాపారస్తులు ప్రజలు భావిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి అధికంగా వచ్చే దత్త భక్తులకు ఈ రైళ్లు మరింత ప్రయోజనకరంగా ఉంటాయని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రజల కోసమే కాకుండా దక్షిణాది ప్రజల కోసం ఆలోచించడం హర్షణీయమంటున్నారు. మరిన్ని వివరాలను పిఠాపురం నుంచి మా ప్రతినిధి దత్తు అందిస్తారు. ఓన్లీ రాష్ట్ర వ్యాప్తం కాదు, దేశవ్యాప్తం అంతకన్నా కాదు, ఖండాంతరాలు దాటిపోతుంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడం. పిఠాపురంలో ఉన్నటువంటి సమస్యలు, రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా కేంద్రం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా పిఠాపురంలో మనం పిఠాపురం రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఈ రైల్వే స్టేషన్లో కేవలం నామమాత్రంగా కొద్దిపాటి రైళ్లు ఆగుతూ ఉండేవి. చెప్పమ్మా, ఏంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఇక్కడ 4 రైళ్లు ఆగాలని చెప్పి వినతి పెట్టారు. దీనివల్ల ఉపయోగం ఏముంది? 4 కదండి. పిఠాపురానికి అయితే ఇండియాలోనే పెద్ద పుణ్యక్షేత్రం అంటే పిఠాపురం ఏంటంటే అండి దక్షిణ కాశీ అండి. అది పిఠాపురం అంటే ఈ క్షేత్రం చాలా ఇండియాలోనే పెద్ద పేరైన క్షేత్రం అండి. ఈ వచ్చినా కానీ సరైన ట్రైన్స్ లేవండి. లేకపోతే చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే విజయవాడ, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా సరైన వెళ్ళడానికి రావడానికి కూడా పిఠాపురం హాల్ట్ లేదండి. హాల్ట్ లేకపోతే సామర్లకోట దిగి వస్తున్నారండి. చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే ఇక్కడ దత్తాత్రేయుడు ఇక్కడ పుట్టిన క్షేత్రం అండి. ఇది పుట్టిన క్షేత్రం అండి. అదని ప్రపంచంలో 10వ శక్తిపీఠం పిఠాపురం పూర్వీతిగా శక్తిపీఠం అండి. అది కాకుండానే గయాసురుడు పాదాలండి. ఇక్కడ కోనేటిలో స్నానం చేస్తే పాత గయ్యండి దక్షిణ కాశీ అని పిలుస్తారండి. ఈ క్షేత్రానికి ఇండియా వరల్డ్ వైడ్గా రోజు కనీసం 200-300 మంది వస్తారండి. మహారాష్ట్ర వాళ్ళు కనీసం రోజు 400-500 మంది వస్తారండి. వస్తుంటే 2 ట్రైన్సే ఉన్నాయండి మహారాష్ట్ర నుంచి వచ్చే ట్రైన్లు. ఒకటి ఎల్టీడీ అండి, ఒకటి 2 కోనార్క్ అండి. కోనార్క్ ట్రైన్ కూడా మధ్యాహ్నం 7 గంటల టైంలో వస్తుందండి. అది ఇబ్బంది పడుతున్నారండి ఆ ట్రైన్కి వచ్చిన వాళ్ళు కూడా. ఈ మామూలుగా 4-5 ట్రైన్స్ పిఠాపురం హాల్ట్ ఇప్పించవలసి కోరుతున్నామండి. అది కాకుండా మహారాష్ట్ర ట్రైన్లే కాకుండా హైదరాబాద్ నుంచి, విజయవాడ నుంచి వచ్చేవాళ్ళు కూడా రత్నాచల్ జన్మం కూడా ఇప్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అంటే ట్రైన్స్ హాల్ట్ ఇప్పించడం అనేది ఫస్ట్ ప్రైమరీ కాదు. ఫస్ట్ రైల్వే డిపార్ట్మెంట్ ఏ విధంగా తీసుకుంటుందంటే ఇక్కడ నుంచి వెళ్తున్న జనాలు ఎంతమంది ఉన్నారు, ఆక్యుపెన్సీ ఎంత ఉంది, ఆ రద్దీ ఉందా లేదా, పెడితే ఇది ఉపయోగమా కాదా అని ఆలోచిస్తుంది. అంతమంది జనం ఇక్కడ నుంచి ఉంటారా? ఇది చాలా సార్లు 2-3 సార్లు రిపీట్ చేసి డిఎంఆర్ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టామండి. ఏమని అంటున్నారంటే అండి, వచ్చి ఆదాయం బట్టి ట్రైన్లు ఆఫ్ చేస్తూ ఉన్నారండి. ఎప్పుడు అలా జరగదండి. ఎందుకంటే ఇప్పుడు మేము బండి ఒకటి తీస్తామండి, అది బయలుదేరితేనే ఆదాయం అటు ఇటు వస్తుంది కానండి స్టార్టింగ్లో ఆదాయం రాదండి. బళ్ళు అన్న ఆపితే కంపల్సరిగా సామర్లకోటనే డామినేట్ చేసి ఇక్కడ క్షేత్రం డెవలప్మెంట్ అవుతుందండి. ఇన్కమ్ కూడా రైల్వే స్టేషన్ పెరుగుతుందండి. ఏమంటున్నారంటే ముందు పెరగాలంటున్నారండి. అలాగే ఎప్పుడు జరగదండి. ట్రైన్స్ ఆపుతుంటే ఎక్కువ వాళ్ళైనా దిగు వాళ్ళు ఉంటారండి. ట్రైన్స్ లేవండి. సింహాద్రి వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రం వరకు ట్రైన్ లేదండి. మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ రాత్రి 12:30కి మహారాష్ట్ర ట్రైన్ ఉందండి. ఎల్టీడీ ఉంది, కోనార్క్ ఉందండి. అంటే ఇక్కడికి పిఠాపురానికి ఎక్కువగా ఎక్కడి నుంచి భక్తులు అధికంగా వస్తుంటారు? ఏ రాష్ట్రం నుంచి వస్తారు? మహారాష్ట్ర నుంచి రోజు 200-300 మంది వస్తారండి. అదైనా సరే ఓన్లీ ఎల్టీడీ ఒకటే ఉందండి వాళ్ళకి ఫెసిలిటీస్గానే. ఎందుకంటే మధ్యాహ్నం కోనార్క్ ఉందండి. ఆ కోనార్క్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదండి. టైమింగ్స్ బాగాలేదండి. మేడం చెప్పండి, అక్కడ మహిళ ఉన్నారు. మేడం, ఇప్పుడు ఈ ట్రైన్స్ ఆపని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ పెట్టారు. ఒక సాటి మహిళగా ఇది ఎంతవరకు మనకి ఉపయోగకరంగా ఉంటుంది ఈ పిఠాపురానికి సంబంధించి? చాలా ఉపయోగం ఉంటుందండి. కళ్యాణ్ గారు నిన్న అశ్విని వైష్ణవ్ గారి దగ్గర పెట్టిన ప్రతిపాదన అనేది ఒక్క పిఠాపురంకే కాదండి, ఆంధ్రప్రదేశ్ అనే కాదు దేశం మొత్తానికి కూడా చాలా ఉపయోగకరమండి. ఎందుకంటే ఇక్కడ పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడు అని చెప్పి దత్తాత్రేయుని అవతారం అండి. ఇక్కడికి దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తుంటారండి. వాళ్ళు రోజు వస్తూనే ఉంటారు వందల సంఖ్యల్లోని. దానివల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఇక్కడ 4 ట్రైన్లు ఆయన ప్రతిపాదించారు. ఒకటి నాందేడ్ విశాఖపట్నం నాగావళి ఎక్స్ప్రెస్, నాందేడ్ ఎక్స్ప్రెస్, 4 ఎక్స్ప్రెస్లను పెట్టారు. అలాగే ఢిల్లీ ఎక్స్ప్రెస్ ఒకటి, షిరిడి సాయినగర్ ఎక్స్ప్రెస్. ఈ 4 ఎక్స్ప్రెస్లు పిఠాపురంలో ఆగాలని ఆయన పెట్టిన ప్రతిపాదన ఎంతో హర్షదాయకమండి. ఇక్కడ ఆగడం వల్ల అటు ప్రయాణికులనే కాదండి, రైల్వే స్టేషన్ బయట ఉన్న చిరు ఉద్యోగులకి ఉపాధి కూడా పెరుగుతుందండి. దీనివల్ల పిఠాపురం యొక్క ఆదాయం పెరుగుతుందండి. చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తానికి అయితే కనుక ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే ఈ యొక్క ఆటో సభ్యులు కావచ్చు, లేకపోతే మహిళలు కావచ్చు, చెప్తుంది ఒకటే, ఓన్లీ కేవలం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో తద్వారా దీని వెనుక చాలా పెద్ద ఎత్తున ఆదాయం వనరు వచ్చే అవకాశం ఉంది. పిఠాపురంలో నెగ్గినందుకు కేవలం పిఠాపురం కోసమే కాదు, ఆయన దక్షిణ భారతదేశానికి సంబంధించి మొత్తం భక్తులు కావచ్చు, ప్రజలు కావచ్చు ఉపయోగపడే విధంగా ప్రపోజల్ పెట్టారు. ఇదంతా చాలా
ఆనందించదగ్గ విషయం అని చెప్పి వీరంతా చెప్పారు. కెమెరా పర్సన్ సుమన్తో దత్తు, రాజేష్. పిఠాపురంలో ముఖ్యమైన రైళ్లు ఆపాలని పవన్ కళ్యాణ్